డెఫినెట్‌గా ఓన్లీ తలనొప్పి, వినికిడి లోపం ఉండడం వల్ల డెఫినెట్‌గా 100% బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పలేము గానీ, బ్రెయిన్ ట్యూమర్‌కి ఇదో రకమైన సంకేతం. పర్టిక్యులర్‌గా సీపీ యాంగిల్ ట్యూమర్స్ అంటారు. అంటే బ్రెయిన్‌కి అండ్ మన వినికిడికి సంబంధించిన నరం అంటే బ్రెయిన్ నుంచి మనకి క్రేనియల్ నర్వ్స్ బ్రెయిన్ నుంచి బయటకొచ్చే నరాలు 12 జతలుంటాయి. అందులో వినికిడికి సంబంధించిన నరం కూడా ఒకటి. సో, ఆ నరం బ్రెయిన్ స్టెమ్ అనే దగ్గర నుంచి బయటకు ఎక్కడైతే వస్తుందో ఆ రీజియన్‌ని సీపీ యాంగిల్ అంటాం. అక్కడ ఉన్న ట్యూమర్స్ పర్టిక్యులర్‌గా వెస్టిబులార్ స్క్వానోమా, మెనింజియోమా అనే ట్యూమర్స్ అనేవి అక్కడ రావడం సహజం. ఈ ట్యూమర్స్‌లో తలనొప్పి, కళ్ళు తిరగడం, వినికిడి లోపం అనేది చాలా సహజంగా కనిపిస్తాయి. ఇంకా ఇన్ డీటెయిల్‌గా అంటే చాలా సింప్టమ్స్ ఉంటాయి గానీ, ఎప్పుడైతే మనకి వినికిడి లోపం, తలనొప్పి అని వచ్చింది అని అంటే ఇమ్మీడియేట్‌గా మనకు సీపీ యాంగిల్ రీజియన్‌లో ఏదైనా ట్యూమర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, డెఫినెట్‌గా ఈ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు వెంటనే వీలైనంత తొందరగా న్యూరో సర్జన్ ఆర్ న్యూరో ఫిజిషియన్‌ని కన్సల్ట్ అయ్యి రెస్పెక్టివ్ స్కాన్స్ ఒకటే అన్నిసార్లు ఫైనలైజింగ్ థింగ్స్ కాదు. ఒక్కొక్కసారి స్కాన్స్ కూడా కంప్లీట్ నెగెటివ్ కూడా రావచ్చు. సిటీ స్కాన్‌లో సాధారణంగా తక్కువ సైజులో ఉన్న ట్యూమర్స్ అనేవి కనిపించడం చాలా కష్టం. సో, పెద్ద సైజులో ఉన్న ట్యూమర్స్ కానీ లేదు అని అంటే చిన్న సైజులో ఉన్న ట్యూమర్స్ని కూడా చూడాలి అని అంటే ఎంఆర్ఐ బ్రెయిన్ విత్ కాంట్రాస్ట్ అని స్టడీ చేసుకోవడం వల్ల మనకు అక్కడ ట్యూమర్ ఉందా లేదా తెలుస్తుంది. సో, డెఫినెట్‌గా ఈ రెండు సిమ్టమ్స్ కాంబినేషన్ అనేది కొంత మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్టిక్యులర్‌గా సీపీ యాంగిల్ ట్యూమర్స్ అనేది ఇవి వన్ ఆఫ్ ద కామన్ ట్యూమర్స్ బ్రెయిన్‌లో. సో, పర్టిక్యులర్‌గా ఈ వెనికిడి లోపం హెడేక్ ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే హెడేక్ అనేది కామన్‌గా చాలామందిలో ఉంటుంది కదా, మనకు కూడా హెడేక్ ఉంది వినికిడి లోపంతో అని ఎంతసేపు చెవులకు సంబంధించి చిన్నదే కదా సరిగ్గా వినబడతలేదు, చెవు లోపల బ్యాక్స్ ఉందో ఇంకేదైనా ఇన్ఫెక్షన్ అనుకొని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మనం వాళ్ళకి సివియర్ అయిపోయి మనం చూసుకునేసరికి మనం చెక్ చేస్తే వాళ్ళకి చెవులోంచి బ్రెయిన్కి వెళ్ళే నాడి ఆడిటరీ నర్వ్ అంటాం, అది బాగా తీవ్రంగా ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం సర్జరీ చేసినా కూడా వాళ్ళకి మళ్ళీ వెనికిడి లోపం అనేది కరెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది. అక్కడున్న ట్యూమర్ భాగం అనేది పెరుగుతూ వస్తుంటే మనకు సిమ్టమ్స్ అనేవి బయటకు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా వినికిడి తక్కువ అవ్వడం, హెడేక్ ఉండి దీంతో పాటు మూతి వంకర పోతుందా లేదా అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒక్కసారి మూతి కూడా వంకర పోతుంది అని అంటే బ్రెయిన్లోంచి ఈ రెండు నరాలు అంటే మన వెనికిడికి సంబంధించిన నరాలు మన ముఖంలో ఉన్న కండరాలకు సప్లై చేసే నరం ఫేషియల్ నర్వ్ అంటాం, ఈ రెండు అనేది ఒక జతలాగా బయటకు వస్తూ ఉంటాయి బ్రెయిన్లోంచి. సో, ఇవి రెండు బ్రెయిన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు స్కల్ బేస్ అంటే పుర్రె అడుగు భాగంలోంచి ఒకే రకమైన హోల్లోంచి రెండు బయటకు రావడం ద్వారా ఏ దానికి ట్యూమర్ వచ్చినా ఈ వెనికిడికి సంబంధించిన నరానికి ట్యూమర్ వచ్చినా లేదు అని అంటే ఇవి రెండు బ్రెయిన్ నుంచి బయటకు వచ్చే ఏరియాలో ట్యూమర్స్ వచ్చినా లేకపోతే అక్కడ ఏమన్నా వేరే ఇంకేమన్నా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ వచ్చినా చీమ్ గడ్డలు లాంటివి వచ్చినా ఆటోమేటిక్గా ఈ రెండు నరాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని సైజు ఇంకా కూడా తీవ్రంగా పెరిగినప్పుడు మన ముఖానికి సంబంధించిన ఒక సైడ్ స్పర్శ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, ఓన్లీ ముఖానికి సంబంధించిన కండరాలకు సంబంధించిన నరం ఎఫెక్ట్ అయినప్పుడు మూతి వంకరపోవడం జరుగుతుంది. మనం కళ్ళు మూసుకుందాం అనుకున్నా కూడా ఒక కన్ను పూర్తిగా మూసుకుపోతుంది, ఒక కన్ను మాత్రం పూర్తిగా మూసుకోలేకపోతారు. దానివల్ల ఏంటి అని అంటే పేషెంట్కి కన్ను లోపల స్పర్శ ఉంటుంది కానీ కన్ను రెప్ప మాత్రం పూర్తిగా మూసుకోలేరు. సో, దాని అర్థం ఆటోమేటిక్గా బ్రెయిన్ లోపల ఇది నరం ఎఫెక్ట్ అయింది, సీపీ యాంగిల్ రీజియన్ లోపల ట్యూమర్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. వీలైనంత తొందరగా హాస్పిటల్కి రష్ కావాలి. దానికి సంబంధించిన పూర్తి ఎగ్జామినేషన్ చేసుకొని మోస్ట్ ప్రాబబ్లీ 100లో 90% మందిలో ఈ రీజియన్లో ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు సర్జరీ అవసరమే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే దాని ట్యూమర్ సైజు చాలా తక్కువ 3 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉన్నప్పుడు పేషెంట్ సర్జరీకి అన్ఫిట్గా ఉన్నప్పుడు రేడియో సర్జరీ అనేది సర్జరీ కాదు, రేడియేషన్ థెరపీతోనే దాన్ని క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో, మనం రేడియేషన్ థెరపీతోటి క్యూర్ అవ్వాలన్నా లేకపోతే మనకు ముఖం వీక్నెస్ అంటే మూతి వంకర పోవడం అనేది పర్మనెంట్గా ఉండొద్దు అనుకున్నా, వినికిడి లోపం అనేది పర్మనెంట్గా ఉండొద్దు అనుకున్నా మనం ఎర్లీ స్టేజ్లో మనం రీచ్ అవుతేనే దానికి సంబంధించిన టెస్టులు చేసుకొని దానికి సంబంధించిన సర్జరీ వీలైనంత తొందరగా సెక్యూర్గా సేఫ్గా చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ న్యూరలాజికల్ డెఫిసిట్స్ లేకుండా అంటే నరానికి సంబంధించిన డెఫిసిట్స్ ఎక్కువ లేకుండా ప్రాణాలతోటి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది.